నా పేరు చిరుమావళ్ళ సుబ్బారావు. ఈరోజు మేకపోతు వెంకటరెడ్డి సన్న పేరెడ్డి గారి చేను దగ్గరకు వచ్చానండి. ఆయన చేలో ప్రజెంట్ మనం ఉన్నాము. ఆ రైతు మాటల్లోని ఈ చేను ఎట్లా కాసింది, ఇప్పుడు కాయలు ఏ సైజులో ఉన్నాయి, ఏ రంగు ఉన్నాయి, ఎంత దిగుబడి వస్తుందో రైతు మాటలు ఒకసారి విందామండి. ఒకసారి ఫీల్డ్ కూడా చూద్దామండి. ఒకసారి కాయలు చూడండి. ప్రజెంట్ కాయలు చూడండి ఎంత చక్కగా కాసిందో. ఒక్కసారి చూపించండి నాన్న. జస్ట్ ఇది ఒక చెట్టు మాత్రమే. వెంకటరెడ్డి గారు, ఏందండి ఈ చేను పరిస్థితి? ఇది ఎట్లా ఏం చేశారు? ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఏం చేశారు చెప్పండి. నువ్వు ఇచ్చిన రేషన్ నువ్వు చెప్పిన మందులు కొట్టినా బాగానే కాసిందన్న. ఒకసారి చూడండి, బాగానే కాసింది. కాయలు ఏ సైజులో ఉన్నాయి రెడ్డి గారు? బాగానే ఉంది, పొడుగునే ఉంది. ప్రతి ఒక్క రైతు వేసుకోవాల్సిన ఇత్తనమేనా? ఇట్లా వేసుకుంటే రైతు నష్టపోతాడా? ప్రతి ఒక్క రైతు నష్టపోడండి. ఖచ్చితంగా హ్యూమిక్ పొటాష్ వాడండి. బెస్ట్ అనే మందును స్ప్రే చేయండి. ఎక్కువ దిగుబడి పొందండి. రైతు నష్టపోవటానికి అవకాశమే లేదు. ఎందుకంటే ఎక్కువ ఫర్టిలైజర్ వాడితేనే రైతు నష్టపోతాడు. ఎక్కువ ఫర్టిలైజర్ వేస్తేనే బొబ్బర వస్తుంది. ఎక్కువ ఫర్టిలైజర్ వేస్తేనే ఏరుకులుడు వస్తుంది. ఎక్కువ ఫర్టిలైజర్ వేస్తేనే తామర పురుగు వస్తుంది. ఇవన్నీ లేకుండా ఉండాలంటే హ్యూమిక్ పొటాష్ వాడాలి. వాడితే ఎట్లా ఉంటుంది అనేది ఎట్లా ఉంటుంది, ఎట్లా వస్తుంది, ఎట్లా కాస్తుంది, ఈ సైజు వస్తుంది, ఈ రంగు ఉంటుంది, ఈ దిగుబడి వస్తుంది. ఒక్కసారి చూపించనా ఎట్లా ఉంటుంది, ఎట్లా ఉంటుంది. అందువల్ల ప్రతి ఒక్క రైతు స్టార్టింగ్ నుంచి మంచి సీడ్ సెలెక్ట్ చేసుకోవాలి. స్టార్టింగ్ స్టేజీలో ఫర్టిలైజర్ వాడకూడదు. మంచిగా దెబ్బ ఎరువు తోలాలి. అట్లా వాడుకుంటే ఎక్కువ రైతు నష్టపోడు, ఎక్కువ దిగుబడులు వస్తాయి, ఎక్కువ రైతు సేవ్ అవుతాడు. కాబట్టి ప్రతి ఒక్క రైతు అట్లా చేసుకుంటే చాలా మంచిది. ఈ చేలో కాయలు కోసినాక కాయల కళ్ళం మీద ఉన్నప్పుడు కుప్ప మీద వీడియో చేద్దామండి. ఏ రెడ్డి గారు, ఓకేనా?